2 issues ఇక్కడ మీరు ఓకే ఇక్కడ మీరు చేసిన దాంట్లో మీరు హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఆల్ స్టూడెంట్స్ ని ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ కింద తీసుకొస్తే then you can have a consolidated assessment. మన దగ్గర ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, అకాడమిక్ స్కిల్స్, ఎవరెవరు ఏమేమి ఫాలో అవుతున్నారు అనేది ఒక ఐడియా వస్తుంది మీకు. ఇది మ్యాక్రో పిక్చర్ పెట్టుకొని దెన్ యూ కెన్ మేనేజ్ చేంజ్ ఆఫ్ స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ ది గ్లోబల్ కమ్యూనిటీ, గ్లోబల్ మార్కెట్ ఆర్ లోకల్ మార్కెట్ ఆర్ నేషనల్ మార్కెట్. ఇప్పుడు మీ దగ్గర ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, మీరు మొత్తం లెక్కలు ఇచ్చారు. ఆ ఇన్స్టిట్యూషన్స్ అన్ని స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంది, హైయర్ ఎడ్యుకేషన్ ఉంది, యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ ఉంది, ఎలిమెంటరీ స్కూల్ ఉంది. ఇవన్నీ కూడా ఫ్యూచరిస్టిక్ ఎడ్యుకేషన్ మనం ప్లాన్ చేయాలి ఇప్పుడు, నాట్ టుడే. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ 12వ తరగతి రావాలంటే 12 years తర్వాత వస్తాడు, లేకుంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఎంప్లాయ్మెంట్ రావాలంటే ఆఫ్టర్ 20 years. You have to visualize what type of opportunities available at that time. Work backward integration from today. What is the government of India they are doing? And also earlier, long back, I used to send curriculum upgradation regularly all the best universities in the world. ఇప్పుడు వదిలేసాం మనం అది. మన దగ్గర టీచర్స్ కూర్చొని ఆలోచించుకుంటున్నారు. మీరు కూర్చొని ఏం ఆలోచిస్తుంది, ఏం ఆలోచనలు వస్తాయి మీకు? వాడు వెళ్ళిపోయిన తర్వాత మీరు 5 ఏళ్లు 10 ఏళ్ల తర్వాత మీ ఎడ్యుకేషన్ అప్గ్రేడేషన్ క్యారికులం చేస్తారట కాదు. ఒక స్టాండర్డ్ ఒక 5 ఏళ్లకు 10 ఏళ్లకు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వరల్డ్ ది బెస్ట్, హౌ టు మేక్ ఇట్. యూనివర్సిటీస్ ఉన్నాయి, అక్రిడిటేషన్. ఒకప్పుడు ఫోకస్ పెట్టాం, అక్రిడిటేషన్ అన్నిట్లో బాగా వచ్చింది, ఇప్పుడు అన్ని పడిపోయినాయి. 5 ఏళ్లలో వెంకటేశ్వర యూనివర్సిటీ టాప్కి వెళ్ళింది. టాప్ 100 లోపల ఎన్ని ఉన్నాయి మీకు? ఇప్పుడు అన్ని ఏది టాప్ 100 ఏది లేదు. మనం అన్ని ఒకప్పుడు టాప్ 100లో 6 ఉన్నాయి అనుకుంటాం. సేమ్ మనుషులే. నౌ యూ హ్యావ్ టు ఫిక్స్ టార్గెట్స్. ఇప్పుడు ఇలాంటివన్నీ మీరు వర్కౌట్ చేసి అక్కడి నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇచ్చేసి 6+ చిల్డ్రన్ ఎవడైనా సరే వాళ్ళు ఉండాల్సింది స్కూల్ నెట్వర్క్ లో ఉండాలి. 6 సంవత్సరాల ఏజ్ అవుతానే అంత మునుపు ఉంటే అంగన్వాడీలో ఉంటాడు. అంగన్వాడీ నుంచి నేరుగా ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆల్